పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అద్దె రోడ్డు సెంటర్లో ఆటోను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో 7 మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడడంతో వారిని సమీపంలోని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండమంజులూరు నుంచి 15 మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో వేలూరు గ్రామానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్తో పాటుగా మరో 5 మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే గాయపడిన వారిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా వేలూరు వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జైంది. సమాచారం అందుకున్న వెంటనే చిలకలూరుపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. అలాగే మరోవైపు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అలాగే ఈ ప్రమాదంపై మరింత సమాచారం ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. పల్నాడు జిల్లా చక్రపేటలో కూడా గత అర్ధరాత్రి పూట దాదాపు 1:30 ప్రాంతంలో ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపుగా 7 కూడా మృతి చెందారు. మరొక 8 మంది కూడా తీవ్రంగా గాయపడ్డారు. అందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. అయితే దీనికి అందరి కారణం కూడా బస్సు కూడా అతివేగ ప్రమాదానికి కారణంగా చెబుతుంది. మనం ఏదైతే చూసుకున్నామో ఇప్పుడు మనము ప్రమాదానికి గురైనటువంటి ఆటో చూస్తున్నాం. మనము ఈ ఆటోలో కూడా నిన్న ప్రకాశం జిల్లా నుంచి దాదాపుగా 15 మంది కూడా ఈ ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నారు. ఈ ప్రయాణిస్తున్నటువంటి 15 మంది కూడా మన చిగురుపేటటువంటి వేలూరుకి వారికి చేరాల్సి ఉంది. మొత్తం అంతా కూడా అక్కడికి వెళ్ళాల్సి ఉంది. మొత్తం ప్రకాశం పుట్టినరోజు వేడుకలు చేసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి కూడా దాదాపుగా 12 గంటల ప్రాంతంలో కూడా బయలుదేరారు. దాదాపుగా 1:30 ప్రాంతంకి వచ్చేసరికి ఇక్కడ చిగురుపేట మరికొద్ది దూరం ఉన్నటువంటి వేలూరు ప్రాంతానికి వెళ్ళేంత సమయంలో కూడా ఒక్కసారిగా కూడా వేగంగా వచ్చినటువంటి బస్సు కూడా ఢీకొట్టిన ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదంలో ఒక్కసారిగా కూడా ఆటోలో 15 మంది కూడా దాదాపుగా 5 పరిస్థితి ముచ్చుకున్న పరిస్థితి. కూడా అక్కడి నుంచి కొంతమందిని ఇక్కడ చెరువులు పడిన హాస్పిటల్కి మరోవైపు గుంటూరు మాత్రం ప్రమాదానికి కూడా కారణమైతే మాత్రం బస్సులో ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తున్నాం. మనం ఇప్పుడు ఇది ఏదైతే ఉందో 4 సెంటర్లో కూడా అటు కోటప్పకొండ వెళ్ళే ఇది మొత్తం అందుకని దీన్ని అడ్రోడ్ సెంటర్ అని చెప్పినారు. దాదాపుగా ఎప్పుడు కూడా నిత్యం కూడా అక్కడ 100,000 మంది వెహికల్స్ కూడా వెళ్తున్న పరిస్థితి ఉంటుంది ఇక్కడ. అయితే నేను అర్ధరాత్రి పూట 1:30 ప్రాంతంలో కూడా అటు విజయవాడ నుంచి అటు తిరుపతి వెళ్తున్నటువంటి బస్సు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెళ్తూ ఉంది. ఈ బస్సు ట్రావెల్స్ బస్సు కూడా అవి చుట్టుపడినటువంటి కొంతమందిని కూడా ఇక్కడి నుంచి ఎక్కించుకొని కూడా హైవే ఎక్కేంత పరిస్థితి ఉంది. అదే ఈ క్రమంలో కూడా బస్సు కూడా లోపల టౌన్లో కూడా అత్యంత వేగంగా వచ్చిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే మన ప్రకాశం జిల్లా నుంచి ఇటువైపు వస్తున్నటువంటి ప్రాంతంలో వేలూరుకి వెళ్ళే క్రమంలో కూడా మనం చూస్తున్నాము. ఈ జంక్షన్లో కూడా ఈ జంక్షన్ వచ్చిన క్రమంలో ఒక్కసారిగా కూడా ఆటో కూడా క్రాస్ అవుతున్న క్రమంలో కూడా ఇక్కడికి ఒక్కసారిగా ఎదురుపక్కన చూస్తున్న బస్సును కూడా తుడిలో చూసుకున్నటువంటి ప్రమాదంలో కూడా 1 నిమిషంలో కూడా ఈ ప్రమాదం అయితే చోటు చేస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా కూడా ఆ ప్రమాదంలో ఒక్కసారిగా కూడా చుట్టుపక్కల మొత్తం అంతా కూడా పెద్ద శబ్దంతో కూడా తగిలని చెప్పేసి చెప్తున్నారు. చిల్ల చదురుకు అయితే మాత్రం మృతదేహాలు పడి ఉన్నాయి. మొత్తంగా అక్కడ ఉన్నటువంటి వ్యవహారంలో మొత్తం 8 మంది అక్కడ క్షతగాత్రులు ఉన్నారు. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి ఆ ప్రభుత్వ ఆసుపత్రి చేర్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రమాదానికి అత్యంత వేగంగా బస్సు కూడా ఆ ప్రమాద కారణంగా చెబుతాను. మరికొద్దిసేపట్లో కూడా వెల్లూరు గ్రామానికి వెళ్తున్న క్రమంలో కూడా ఇంకొక 10 నిమిషాలు కూడా చేరుకున్న క్రమంలో ఇక్కడ నుంచి ఈ ప్రమాదం జరుగుని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడికి ఇటు వచ్చినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో అక్కడికి ఈ 4 రోడ్లు కూడల సెంటర్లో కూడా రాత్రిపూట ఖాళీగా నిర్మానుష్యంగా ఉండటం, దాంతోపాటుగా అక్కడికి బస్సు కూడా అత్యంత వేగంగా రావడం, దాదాపుగా ఓడిన టైం కావడంతో కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుందని చెప్పేసి అనేది స్థానికులు చెబుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం కూడా ఒక 5 అయితే చనిపోయారు. ఇంకొక 2 హాస్పిటల్కి వెళ్తే చనిపోయారు. మొత్తం కూడా 7 చనిపోయారు. ఇంకా కొంతమందిని కూడా హాస్పిటల్ చికిత్స పొందే పరిస్థితి. దీని మీద కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటికే కూడా పలువురు వాళ్ళందరినీ కూడా పరామర్శించిన పరిస్థితి ఉంది. బాధితులకు మాత్రం బాధితులందరికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి చికిత్స పొందిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ పర్సన్ ప్రసాద్, నాగరాజు, NTV గుంటూరు.